హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎన్టీఆర్ అన్న కొరటాల శివ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ దేవరా పార్ట్ 1. మరి రీసెంట్గా దేవరా మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దేవరా మూవీ స్టోరీ అలా ఉంటుంది ఇలా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా దేవరా మూవీ స్టోరీని మన ఎన్టీఆర్ అన్న సైఫ్ అలీ ఖాన్ రివీల్ చేశారు ఫ్రెండ్స్. మరి దేవరా మూవీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒకటే, వీడియో నచ్చితే లైక్ చేయండి చాలు, అంతకంటే ఏమొద్దు. ఇక దేవరా మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పదండి. అయితే రీసెంట్గా మన సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ దేవరా మూవీ టీం ఒక ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ స్టోరీని రివీల్ చేశారు. మరి దేవరా మూవీ స్టోరీ ఏంటో తెలుసా? దేవరా మూవీ స్టోరీ అనేది 4 గ్రామాల మధ్య జరుగుతుందంట. దీనికి సంబంధించి మనకి ట్రైలర్ స్టార్టింగ్లో ఒక షాట్ చూపించారు. కొండపైన 4 గ్రామాలు లేదా 5 గ్రామాలు ఉన్నట్టుగా మనకి ఒక షాట్ ఉంది. ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా. అయితే ఈ 4 గ్రామాల ప్రజలు గ్రామంలో ఉండే దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకి ట్రైలర్లో చూపించారు. పెద్ద పెద్ద కొండలు అంటే పెద్ద పెద్ద బండరాలకి వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ కానొస్తున్నట్టుగా. అయితే వీళ్ళు పూర్వీకుల ఆయుధాల కోసం ఒక పోరు జరుగుతుందంట. ఈ పోరు ఏ రేంజ్లో జరుగుతుందంటే వీళ్ళు ఆయుధాల కోసం గ్రామ ప్రజలంతా దేనికైనా తెగించడానికి సిద్ధమవుతారు. ఆల్రెడీ మనకి చూపించారు ట్రైలర్లో. వీళ్ళకి భయం అంటే తెలియదు. ఆ భయానికి ఒక భయం ఏంటో చూపించడానికి మన దేవర అనేది వస్తాడంట. అలాగే ఈ 4 గ్రామాలలో ఒక గ్రామానికి మన సైఫ్ అలీ ఖాన్ బైరా నాయకుడు, మరో గ్రామానికి మన ఎన్టీఆర్ అన్న దేవర నాయకుడిగా కనిపిస్తాడంట. ఇది మనకి ఇంటర్వ్యూలో తెలిసింది. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ గ్రామాలలో ఒక పోటీ ఉంటుంది. మనకి బాక్సింగ్ పోటీ ఉంది కదా ట్రైలర్లో చూపించినట్టుగా. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో ఆ గ్రామానికి అతనే నాయకుడు. అంటే ఆ గ్రామాలు మొత్తం తను చెప్పినట్టుగా వినాలి. అందుకే మనకి ట్రైలర్లో చూపించారు. దేవరా స్టార్టింగు అక్కడికి సముద్రంలో చూపించినట్టుగా దొంగతనాలకు వెళ్తాడు. ఫ్రెండ్స్ వాళ్ళంతా సైఫ్ అలీ ఖాన్ వీళ్ళతో కలిసి వెళ్తాడు. కానీ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళంతా నరికేటప్పుడు మనోడు ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే వీళ్ళకి దొంగతనం చేయడం వరకే తెలుసు, చంపడం తెలియదు. కానీ వీళ్ళు ఈ రేంజ్లో చేస్తున్నారంటే వీళ్ళకి భయం ఏంటో చూపించాలని మన దేవర వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. అండ్ మనకి ట్రైలర్లో చాలా షార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా కొంచెం డెప్త్గా ఒక వీడియో చేద్దాం. ఈ స్టోరీ మాత్రం వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా నేను మూవీ ఆ రేంజ్లో ఉంటుంది ఈ రేంజ్లో ఉంటుంది అనుకున్నా. ట్రైలర్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కానీ ఆ ఇంటర్వ్యూ చూశాక మూవీ స్టోరీ కొంచెం తెలిసాక ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం నాకు ఎక్కలేని హైప్ అయితే పెరిగింది. చూద్దాం మరి దేవరా మూవీ ఏ రేంజ్లో మనకి నచ్చుతుందో. కొరటాల శివ గారు ఆచార్య డిజాస్టర్ తర్వాత తీస్తున్న మూవీ దేవరా. కొరటాల శివ గారు గట్టిగా ప్లాన్ చేశారు. మూవీలో మంచి మంచి యాక్షన్ డ్రామా, మంచి మంచి ఫైట్స్ ఉండబోతున్నాయంట. అండ్ ఆ షార్క్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు అండర్ వాటర్లో ఫైట్స్ ఉంటాయంట నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ మనకి ట్రైలర్ చూసాం. మూవీపై ఒక హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. ఈగర్లీ వెయిటింగ్ సెప్టెంబర్ 27 ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం ఖచ్చితంగా దేవరా మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. మరి దేవరా మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ నుంచి మేము కోరేది ఒకటి, వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కంటెంట్ కనుక కావాలంటే ఖచ్చితంగా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. డైలీ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ఇటువంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్.